ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళు చూపించే ప్రేమ ఎవరికి అర్థం కాదు. వాళ్ళొక అభిమానంతో పిల్లలంతా కూడా కలవాలి, చూడాలనేటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. ఏదేమైనా కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. విద్యాశాఖలో మా లోకేష్ బాబు గారు అనేకమైన మార్పులు కూడా తీసుకురావడము, అదేవిధంగా ఈరోజు ఏదైతే చాలామంది పిల్లలు ఇందాకే చెప్పారు సతీష్, పిల్లలు కూడా భోజనం తినలేనటువంటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు భారం ఉన్నప్పటికీ కూడా సన్నబియ్యం అయితే గిన పిల్లలు కడుపు నిండా భోజనం చేస్తారు. ఎప్పుడైతే కడుపు నిండా భోజనం చేస్తారో వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యం కూడా వస్తుంది. లేకుంటే పిల్లలంతా కూడా సరైన భోజనం లేక ఆ రోజు ఆ పిల్లలంతా కూడా నీరసపడిపోయి సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతారు. అటువంటిది లేకుండా ఈరోజు వారికి మంచి సన్నబియ్యంతో బియ్యము, ప్రోటీన్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తల్లికి వందనంలో ఆ రోజు ప్రభుత్వం ఏదైతే ఇచ్చామో, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకని చెప్పేసి ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నామని చెప్పి మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం మాట మీద నిలబడింది. విద్యా పరీక్ష విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసి వ్యక్తిగతంగా ప్రతి విద్యార్థి పరీక్ష వేయడానికి ఒక పుస్తకము, పరీక్ష ఫలితాలు దాని అన్నింటినీ కూడా తీసుకుని అనేక మార్పులు తీసుకొచ్చాడు. అదేవిధంగా ఏదైతే ప్రతి స్కూలులో కూడా ఈరోజు అన్ని వసతులు కల్పించాలి, అందరికి కూడా ఇవ్వాలి అనేటువంటి ఉద్యోగం కాకుండా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెగా డిఎస్సిని నిర్వహించి 17,000 మంది పోస్టులు భర్తీ చేసి ఆ 17,000 మంది టీచర్లను కూడా రాష్ట్ర చరిత్ర కాదు, దేశ చరిత్రలో ఎక్కడ కూడా అంతమంది డిఎస్సికి ఎన్నికైన వారిని ఒకే ప్రాంతంలో బస్సులు పెట్టి వారికి వసతి సౌకర్యాలు చూసి ఒక ముఖ్యమంత్రి గారు, అక్కడ విద్యాశాఖ మంత్రులు ప్రతి ఒక్కరు కూడా వారితో మీ ఆనందంలో మేము బాగుపరుచుకుంటున్నాము, మీ ఆనందంలో నేను భాగస్వామి అవుతానని చెప్పి ఆ రోజు వాళ్ళందరినీ కూడా మెగా డిఎస్సిలో ఉత్తీర్ణులైనటువంటి ప్రతి ఉపాధ్యాయులు కూడా వారికి తీసుకురావడం కూడా జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు పిల్లలకు ఏదైనా కానీ నాణ్యమైన విద్యగా ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా మీకు అందరికీ కూడా మరి ఈరోజు పేరెంట్స్ చెప్పగా టీచర్స్ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ, అంటే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు నియమించడం గతంలో ఎక్కడ కూడా లేదు ఈ విద్యా విధానం. ఈ రోజు ఎవరైనా ప్రతిపక్ష నాయకులు కూడా దీని గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితిని గౌరవ లోకేష్ బాబు గారు తీసుకురావడం, ప్రతి మందికి కూడా తీసుకువచ్చి ఈ కొత్త విద్యా విధానం వల్ల తరగతికి ఒక టీచర్ మాదిరిగా తీసుకొని వచ్చి ఈ రోజు విధానంలో తీసుకొచ్చి అక్కడ ఉండేటువంటి నిరుద్యోగులకు కూడా ఆ రోజు ఇస్తాము, ఖచ్చితంగా డిఎస్సి మెయింటైన్ చేస్తాము అని చెప్పి ఆ డిఎస్సిని మెయింటైన్ చేసినటువంటి ప్రభుత్వము. దీని ద్వారా మా ప్రజల తరఫున అందరి తరఫున కూడా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మార్పు వస్తా ఉంది. ఇప్పటికే పాల్ ల్యాబ్స్ ఒకటి, క్లిక్కర్ బోధన అభ్యర్థుల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థికి కూడా అవకాశం. ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంగా ఆ వినూత్నమైనటువంటి ఈ యొక్క ఆలోచనలు రావడం ఒక్కడే కాకుండా ఇంటలెక్చువల్స్, టీచర్స్, సంఘాలతో, ఆ యొక్క విద్యార్థి సంఘాల నాయకులు, టీచర్లతో అందరితో కూడా సమాలోచనలు చేసి వారికి అందరికీ కూడా ఈ విధంగా చేయడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.